పాఠాలకి స్వాగతం. మనం ఇవాళ 7వ తరగతి తెలుగు వాచకంలోని 2వ పాఠమైన నాయనమ్మ పాఠాన్ని గురించి తెలుసుకుందాం. మన నాయనమ్మ అంటే ఎవరు? నాయనకి అమ్మ, మన ఇంట్లో ఉండేటటువంటి వృద్ధురాలు. మరి గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అమ్మమ్మ, తాతయ్యలు, నాయనమ్మలు అందరూ ఇళ్లలో ఒకే గొడుగు కింద నివసించేవాళ్ళు. కానీ ప్రస్తుత వర్తమాన జీవితంలో అన్ని వెస్టి కుటుంబాలుగానే మారిపోయినాయి. కాబట్టి కుటుంబంలో అందరిని చూసే అవకాశం అరుదుగా లభిస్తుంది ప్రస్తుత తరానికి. మరి నాయనమ్మ ప్రాధాన్యత ఏంటిదో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి వృద్ధులు ఎటువంటి వాళ్ళు? ఏమో వాళ్ళ అంతరం ఏంటిది? మీదు ప్రగతికి సాక్ష్యం ముదుసలులని అలక్ష్యం, నారు నీరు వారే గదా చూపకెప్పుడు నిర్లక్ష్యం అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం. మరి వాళ్ళు కష్టపడితేనే మనం ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాం. ఒకప్పుడు మన అభివృద్ధికి వాళ్ళు మూల స్తంభాలు లాంటి వారు. మరి ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాం? సమాజంలో ఎందరో గొప్ప వాళ్ళ గురించి తెలుసుకుంటున్నాం, వాళ్ళ యొక్క త్యాగాలను గురించి గుర్తు చేసుకుంటున్నాం. కానీ మనము మన అభివృద్ధికి బాటలు వేసినటువంటి మన కుటుంబ చరిత్రను కూడా మనకు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అందులో ముఖ్యంగా ఎవరు? మహిళల గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా వంటకి, ఇంటికి, కుటుంబాలకి అంకితమై బతుకంతా నిరంతరం పనిలో మునిగి తేలుతుంటారు వాళ్ళు. మరి వాళ్ళు అట్లా చేస్తేనే మనం బయట పనుల్ని సజావుగా చేసుకుంటాం. లేనట్లయితే మనము ఎదుర్కొనే కష్టాలు అనేకంగా ఉంటాయి. కాబట్టి మహిళల చరిత్రని మనము తప్పకుండా తెలుసుకోవాలి. అందులో ఎవరి చరిత్ర తెలుసుకోవాలి? అమ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మల చరిత్రని ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనము పెద్ద వయసులో ఉన్న నాయనమ్మల్ని మనము ప్రేమతో పలకరిస్తే ఏమవుతుంది? వాళ్ళ నోటి వెంట 3 తరాల చరిత్ర వెలికి వస్తుంది. అంటే మన పూర్వం మన పరిస్థితి ఏంటిది, ఎలా ఉండేవాళ్ళం, అవన్నీ కూడా వాళ్ళు మనకి చెబుతారు. మరి వాటితో మనకేంటి ప్రయోజనం? అవి తెలిస్తే మన మూలాలు ఏంటియో తెలుస్తాయి. మనం భవిష్యత్తులో ఎలా ఉండాలి, వర్తమానంలో ఎలా ఉన్నాం, దానికి కారణాలేంటి, అవన్నీ తెలుసుకోవచ్చు. ఎందుకు? మరి మహిళల ఎట్లా ఉంటారు? వాళ్ళ పాత్రలు బహుముఖం. కూతురుగా, కోడలుగా, భార్యగా, అక్కగా, చెల్లిగా, ఆడపడుచుగా, అమ్మగా, అమ్మమ్మగా, నాయనమ్మగా బహుళ పాత్రల్ని పోషించే మహిళల జీవితం చాలా విస్తారమైంది, విశాలమైంది కూడాను. తానొవ్వక నొప్పించక తనని తాను సంభాళించుకుంటూ వ్యవహరించాలి ప్రతి విషయంలో కూడాను. ఈ క్రమంలో ఆమె బ్రతుకులో ఎన్నో విషాదాల్ని, ఆనందాల్ని, దిగమింగుకున్న అవమానాల్ని, పొందిన గౌరవాల్ని, అనివార్యమైన ఒత్తిళ్లను, అనుభవాల్ని అనేకం ఆమె జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు దుఃఖపడడానికంటే తన బాధల్ని ఏకరువు పెట్టడానికి, మనస్ఫూర్తిగా ఏడవడానికి కూడా తీరికలేనంత పని ఒత్తిడిలో తనను తాను మర్చిపోవాల్సి వస్తుంటుంది మహిళ జీవితం. అందుకే బహుళ పార్శ్వాలతో కూడినటువంటి మహిళల జీవితాన్ని మనము తప్పకుండా తెలుసుకోవాలి. నాయనమ్మను వాళ్ళ బాల్యంలోకి తీసుకువెళ్ళగలిగింది ఏంటిది? మన యొక్క ఆత్మీయ పలకరింపు. మరి వాళ్ళు కోరుకునేది వాళ్ళ వయసులో ఉన్నప్పుడు మొత్తము మన కుటుంబాని కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి ఉంటారు. ప్రతి మనిషికి కూడా 3 దశలు ఉంటాయి: బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. మరి యవ్వనంలో ఉన్నప్పుడు కుటుంబ అభివృద్ధి కోసం వాళ్ళ వంతు పాత్ర పోషించుంటారు. మరి వయసుడిగిన తర్వాత చేతగాక ఓ మూలన కూర్చుంటారు. అటువంటి వాళ్ళ యొక్క ప్రాధాన్యత మరి చిన్నపిల్లలకి తెలియదు. మరి ఏం చేయాలి? మనము వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ జీవితానుభవాలన్నీ మన ముందు ఏకరువు పెడతారు. కాబట్టి ఏం చేయాలి? మనము వాళ్ళని ప్రేమతో పలకరిస్తే వాళ్ళ యొక్క గత చరిత్ర, వాళ్ళ బాల్య జ్ఞాపకాలన్నీ మన ముందు ఏకరువు పెడతారు. వాళ్ళ అమ్మ గురించి, వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ నాయనమ్మ గురించి చెబుతారు. మరి చెప్తే మనకేంటి లాభం? ఆనాటి ఆటపాటల గురించి, వంటల గురించి, కట్టుబాట్ల గురించి, ఆచార వ్యవహారాల గురించి, సంస్కృతి గురించి మనకు ఎన్నో తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటాం. అట్లాగే ఇంట బయట చేసే పనులు, ఇంకా ఎన్నెన్నో జీవిత అనుభవాల్ని మనకు వాళ్ళు సవివరంగా చెప్పగలరు. అవన్నీ మన భావి జీవితానికి అభివృద్ధి బాటలుగా పనికొస్తాయి, దారి దీపాలుగా పనికొస్తాయి. అందుకే ఏం చేయాలి? మరి వాళ్ళ యొక్క శ్రమ
శ్రమ వెనుక ఉన్న ఔన్నత్యాన్ని మనం గుర్తించాలి, వాళ్ళను ప్రేమగా పలకరించాలి. పిల్లలు ఆర్తిగా వాళ్ళని పలకరించినట్లయితే వాళ్ళ హృదయం ద్రవిస్తుంది. కాబట్టి ఆ ఆత్మీయ అనుభూతిని అందించాల్సిన బాధ్యత మనవాళ్ళుగా మనవరాళ్ళుగా మనదే. కాబట్టి మనం ఏం చేయాలి, మనం కుటుంబంలో కుటుంబ సభ్యులుగా మన కుటుంబం యొక్క ప్రాధాన్యతను మనము కాపాడుకోవాలి. అందుకే ఏంటిది, కష్టంబుల కడలిలోన నష్టంబుల పడవ పైన ఓపికను తెడ్డుతోడ ప్రయాణించినారు చాలా. మరి మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే కారణం వాళ్ళే. కాబట్టి వాళ్ళు అలసిపోయి ఉన్నారు, కాబట్టి వాళ్ళని సేద తీర్చాలి మన మాటలతో. అలసినవి శరీరాలు, సొలసినవి కండరాలు, అనుపెరగని మేధస్సులు సమాజానికే వరాలు. వాళ్ళు సమాజానికి ఎటువంటి వారు? సమాజం అంటే ఏంటిది? కుటుంబాల కలయిక. కాబట్టి ఈ కుటుంబం అనేది తన వంతు బాధ్యత నిర్వహిస్తే సమాజం తన బాధ్యతను నిర్వహించినట్లనే. మరి అందుకే ఏంటిది, వీళ్ళు యువతరానికి ఎటువంటి వాళ్ళు? యువతరానికి వీరొక పెన్నిది, పోషించటం మన విధి, ఆశ్రమాల చేర్పిస్తే ఆ పాపం తీరనిది. కాబట్టి మనం వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఏం చేస్తారు? ప్రేమతో పలకరిస్తే మనల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు, సంతోషిస్తారు. అందుకే వృద్ధుల ఆశీర్వచనం అభివృద్ధికి సోపానం, యువత జర చూపించు శ్రద్ధ, కాపాడు ముసలి ప్రాణం. అందుకే పాతతరం అనేటటువంటిది మనకొక వరం లాంటిదిగా మనం పిల్లలు ఇప్పుడు మనం నాయనమ్మ పాఠంలో ఉన్నాం. నాయనమ్మ పాఠంలో మొదటగా బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. ఈ బొమ్మ ఆధారంగా మనకు ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. పై బొమ్మలో ఎవరెవరున్నారు? ఒక కుటుంబం యొక్క చిత్రం ఉంది. ఈ చిత్రంలో వృద్ధురాలైనటువంటి తల్లికి కొడుకు కోడలు లేదా కూతురు అల్లుడు సేవలు చేస్తున్నారు. ఇక్కడ ఇద్దరు వాళ్ళ యొక్క పిల్లలు ఆ విషయాన్ని గమనిస్తున్నారు. బొమ్మలో ఏం జరుగుతున్నది? ఆ బొమ్మలో వృద్ధురాలికి కోడలు లేదా కూతురు అన్నాన్ని తినిపిస్తుంది. మూడో ప్రశ్న, ముసలమ్మకు సేవలు చేస్తున్న వారు ఎవరై ఉంటారు? కూతురు అల్లుడు లేదా కొడుకు కోడలు. ఇక్కడ వాళ్ళ యొక్క ఇద్దరు పిల్లలు ఉన్నారు. మీ ఇంట్లో ఉండే వృద్ధులకు మీరు ఎట్లాంటి సేవలు చేస్తారు? ఇంట్లో ఏం చేస్తాం? ఎవరమైనా వృద్ధులకి వాళ్ళ అవసరాలని బట్టి వాళ్ళకు నీళ్లు తెచ్చి తాగడానికి మంచినీళ్ళు ఇవ్వడము, మందుగోళీలు ఇవ్వడము, భోజనానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయడము, ఇంకా వాళ్ళకు పక్క వేయడము, ఇట్లాంటివి అన్ని మనం కూడా చేస్తుంటాం. పిల్లలు, ఇప్పుడు మనం నాయనమ్మ పాఠంలో నాయనమ్మ ప్రాధాన్యత తెలుసుకున్నాం. మరి ఈ పాఠాన్ని మీకు పెట్టడంలో ఉద్దేశం ఏమై ఉంటుందో తెలుసుకుందాం. ఇక్కడ వృద్ధుల పట్ల సానుకూల వైఖరి పెంపొందించుకోవాలి. వారిని వెక్కిరించకుండా, అవమానించకుండా జాగ్రత్తగా సేవలు చేయాలి. ఒకవేళ మన వల్ల తప్పులు జరిగితే పాశ్చాత్తాపంతో క్షమాపణ అడగాలి. మానసిక పరివర్తన కలగాలి. పిల్లలు ఈర్ష్యాభావం విడిచిపెట్టాలని, పెద్దలకు ఎటువంటి అపకారం చేయకూడదని, వారి పట్ల గౌరవ భావంతో మెలగాలని తెలియచెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మరి ప్రస్తుత తరంలో అంటే వర్తమానంలో వృద్ధులంటే చాలా చిన్న చూపుగా మారిపోయింది. మరి వాళ్ళు అందుకనే మరి వాళ్ళను గౌరవించాల్సినటువంటి బాధ్యత మనకుంది. అందుకనే ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నారు. ప్రపంచాన వృద్ధులారా, అనుభవ పరిశుద్ధులారా, ఆత్మీయతలను పంచు అంతరంగ సిద్ధులారా అంటారు. పెద్దల పట్ల నేటి తరం చూపిస్తున్న వ్యవహార శైలిని పరిగణనలోకి తీసుకొని వృద్ధుల పట్ల సానుకూల వైఖరిని పెంపొందించేలాగా, అంటే వాళ్ళను వెక్కిరించకుండా, అవమానించకుండా జాగ్రత్తగా సేవలు చేయాలి. ఇండ్లలో వృద్ధుల్ని పలకరించేవారే కరువైపోయారు. దానితో వాళ్ళు చాలా విచారంగా ఉంటున్నారు. తమ జీవితం అంతా కుటుంబం కోసం, పిల్లల కోసం వెచ్చించి వృద్ధాప్యంలో ఏమీ చేయలేని స్థితిలో ఇంట్లో ఉన్న పెద్దల్ని పనికిరాని వస్తువుల్ని చూసినట్లుగా చూస్తున్నారు. కానీ మరి వాళ్ళు ఎంతో తమ కుటుంబ అభివృద్ధి కోసం ఎంతో
కష్టపడి మన అభ్యున్నతికి పాటుపడ్డారు. ఎట్లా? మోసి మోసి కుటుంబాలు మొదళ్ళరిగిన స్తంభాలు, రంగు వెలసి వంగిన ఇంటి కవియ దీపాలు అనొచ్చు వాళ్ళను. ఒకవేళ మన వల్ల ఏదైనా తప్పు జరిగితే పశ్చాత్తాపంతో మనం వాళ్ళని క్షమాపణ అడగగలగాలి. వృద్ధులు ఎటువంటి వాళ్ళు? వృద్ధులు ఫల వృక్షాలు, గతకాల గవాక్షాలు, తృప్తికర జీవనమే అందించును మోక్షాలు. కాబట్టి మనం వృద్ధుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళను గౌరవించాలి. మనం ఇంతవరకు పాఠం యొక్క ఉద్దేశం, ఇతివృత్తం ఏంటిదో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పాఠ్యభాగ వివరాల్లోకి వెళదాం. ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. క్లుప్తత, సరళత, పాత్రలకు తగిన సంభాషణలు, ఆకట్టుకునే కథనం కథానిక ప్రత్యేకత. మానవతా విలువలను తెలియజెప్పే కథానిక ఇది. మరి సాధారణంగా కథ, కథానిక అనే రెండు పదాలని మనం తరచుగా ఉపయోగిస్తుంటాం లేదా వింటుంటాం. ఇవి రెండు పర్యాయ పదాలుగా పరిగణించబడతాయి. మరి మన పాఠం కథానిక ప్రక్రియకు చెందింది అని ఇప్పుడు చదువుకున్నాం. మరి ప్రక్రియ అంటే ఏంటిది? కింది తరగతులలో మనం నేర్చుకున్నాం. ప్రక్రియ అంటే చెప్పే విధానము లేదా పద్ధతి. మన పాఠ్య పుస్తకంలో ప్రతి పాఠం కూడా ఒక్కో ప్రక్రియ రూపంలో ఇవ్వబడింది. మరి ఇక్కడ ఈ పాఠం కథానిక ప్రక్రియలో ఉంది. మరి కథానిక ప్రక్రియ అంటే ఏంటిది? మరి కథ అంటే తెలుసు మనకి. ఏంటిది? కథ అనే పదం చాలా సార్లు విన్నాం మనం చిన్నప్పుడు. మన నాయనమ్మల ఒళ్ళోనో, అమ్మమ్మల ఒళ్ళోనో, తాతయ్య దగ్గర, లేకుంటే మన అమ్మ నాన్నల దగ్గరనో కథ గురించి విన్నాం. కథలు చెప్పగా కూడా విన్నాం. మరి కథలో ఏముంటుంది? కొంచెం నిజం ఉంటుంది, కొంచెం కల్పితం ఉంటుంది, కట్టుకథలు కూడా ఉంటాయి. మరి కథానిక అనేటటువంటిది మన భారతీయ సాహిత్యంలో లేదు. పాశ్చాత్యులు అంటే విదేశాల నుంచి మన దగ్గరకు వచ్చింది ఈ ప్రక్రియ, కథానిక ప్రక్రియ. మరి విదేశాల్లో ఏమనేవాళ్ళు? దీన్ని షార్ట్ స్టోరీ అని అనేవాళ్ళు. షార్ట్ అంటే చిన్న, స్టోరీ అంటే కథ. అట్లా మొదట్లో విదేశాల నుంచి భారతదేశానికి ప్రక్రియ వచ్చినప్పుడు చిన్న కథ అన్నారు. కానీ రాను రాను చిన్న కథ అంటే ఏంటిది? బాగుండదు అని ఏమన్నారు? దీన్ని కథానిక అని వ్యవహరించడం మొదలు పెట్టారు. అయితే ఈ కథానిక ఏంటిది? ఆధునిక వచన రచన విశేషమే కథానిక. ఏముంటది? కథానికలో విషయం వాస్తవం ఉండొచ్చు, కట్టుకథ కూడా కావచ్చు. కానీ కథానికలో ఏముంటుంది? శిల్ప ప్రభావం అంటే ఎట్లా చెప్పాడు అనేది దీంట్లో ప్రధానమైనటువంటిది. కథలో విషయం ప్రధానమైతే కథానికలో ఎట్లా చెప్పాడు అనేది దాని యొక్క శిల్పానికి ప్రాధాన్యత ఉంటుంది. మరి దీన్ని ఎట్లా చెప్పొచ్చు మనము? ఉదాహరణకు వజ్రం చాలా విలువైంది. మనం భూమిలో నుంచి వెలికి తీసినప్పుడు అది ముడి వజ్రంగా ఉంటుంది. దానికి సానబెడితే అది మెరుస్తుంది, దానికి విలువ వస్తుంది. కథను ముడి వజ్రం అనుకుంటే కథానిక ఏంటిది? సానబెట్టినటువంటి వజ్రంగా మనం భావించవచ్చు. కథానికలో ఎట్లా ఉంటుంది? దాంట్లో 3 రకాలైన రసాలు ఉంటాయి. నవరసాలు అంటాం. దాంట్లో మొదట్లో భయానకం, కరుణ, అద్భుతం అనే 3 రసాలు కథానికలో ఇమిడి ఉంటాయి. కథానికలో ప్రతి విషయం కూడా ఎట్లా ఉంటుందంటే ఒక సంఘటన చుట్టూ, ఒక వ్యక్తి చుట్టూ, పాత్రల మానసిక స్థితి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కొంతమంది రచయితలు ఏమన్నారంటే ఇది ఆది అంతాలు లేనిది అంటారు. మీరు చాలా సినిమాలు చూస్తుంటారు. మీరు కొన్నిట్లో కథతో కూడిన సినిమా ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథ అంటూ ఏముండదు, కానీ 3 గంటల సినిమా తీస్తారు. అదే కథానిక యొక్క గొప్పతనం. కథానిక మన పాఠంలో సమైక్య జీవన విధానాన్ని ప్రోత్సహిస్తుంది, మానవతా విలువల్ని పెంపొందిస్తుంది. పిల్లలు, మనం ఇందాక కథానిక ప్రక్రియ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రవేశికలోకి వెళదాం. ప్రవేశిక అంటే ఏంటిది? పాఠంలో ఏ విషయం ఉందో ఆ విషయంలోకి మనము ఇప్పుడు వెళ్తున్నాం. పాఠం విషయంలోకి వెళ్తున్నాం. కాలాలు మారినా, ఏళ్ళు గడిచినా భారతదేశంలో ఇప్పటికీ కుటుంబ వ్యవస్థ నిలిచి ఉన్నది. అందరి సుఖంలో నా సుఖం ఉన్నది, వారి కోసమే నా జీవితం అనే భావన భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక.
అమ్మా నాన్నలు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, తాతయ్య నాయనమ్మ, ఇదే కుటుంబం. ఇది సుఖ సంతోషాల వాకిలి, ఆనందాల లోగిలి. అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యల ఒడిలో ఒదిగిపోవడం చిన్నపిల్లలకైతే మహా సరదా. వారికి ఆత్మీయంగా సేవలు చేసి దీవెనలు పొందాలి. పిల్లలు పరస్పరం అభిమానాన్ని, ఆప్యాయతను పంచుకుంటూ సేవాభావంతో ఉండాలనే స్ఫూర్తి ఈ పాఠం చదివి పొందుదాం. మరి ఇంతకుముందే మనం తెలుసుకున్నాం ఏంటిది, భారతదేశంను ప్రపంచంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. ఏంటిది ఆ ప్రత్యేకత? ఇక్కడ కలిసి జీవించడం, ఒకే గొడుగు కింద ఉమ్మడి కుటుంబాలుగా జీవించడం. మరి ఈ మధ్య కాలంలో కొంత తగ్గిపోయింది, కానీ ఒకప్పుడు భారతదేశంలో ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. మరి ఆ ఉమ్మడి కుటుంబాలు ఎలా విచ్ఛిన్నం చెందాయి? ప్రపంచీకరణ ప్రభావంతో ప్రపంచం మొత్తం కూడా కుటుంబ వ్యవస్థ ప్రభావితం అయిపోయింది ఆ ప్రపంచీకరణ ద్వారా. అంటే అనేక కులవృత్తులు నాశనం కావడం వల్ల అందరూ చాలా మంది పట్టణాలకు వలసపోవడంతో ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది విచ్ఛిన్నమైంది. అయినప్పటికీ భారతదేశం ప్రపంచానికి ఇప్పటికీ ఆదర్శమే కుటుంబ వ్యవస్థలో. ఇప్పటికీ ఉమ్మడి కుటుంబాలు భారతదేశంలో ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు గర్వంగా. మరి కుటుంబం అంటే ఏమిటి? కుటుంబం అంటే భార్య, భర్త, వారి పిల్లల సమూహం, దాన్ని కుటుంబం అంటాం. అది వ్యష్టి కుటుంబం అంటాం వ్యక్తిగతంగా. మరి ఉమ్మడి కుటుంబం అంటే ఏమిటి? ఒకే ఇంట్లో 2 లేక అంతకంటే ఎక్కువ కుటుంబాల సమూహం ఉంటే దాన్ని ఉమ్మడి కుటుంబం అంటాం. మరి వ్యక్తిగతంగా వ్యష్టి కుటుంబంలో ఎవరుంటారు? భార్యాభర్త, పిల్లలే ఉంటారు. అదే ఉమ్మడి కుటుంబంలోనైతే ఎవరుంటారు? అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు, తల్లిదండ్రులు, పిల్లలు, వదిన, మరదలు, పిన్ని, బాబాయ్, అన్నయ్యలు, తమ్ముళ్ళు ఉంటారు. మరి ఇట్లా అందరూ కలిసి ఉంటే ఆ కుటుంబంలో చాలా సంతోషంగా ఉంటారు. ఇది ఉమ్మడి కుటుంబం యొక్క ప్రయోజనం. మరి ఉమ్మడి కుటుంబంలో అదొకటేనా ప్రయోజనం? చాలా లాభాలు ఉన్నాయి. ఏంటిది? పని భారం తగ్గుతుంది. అంటే ఏదైనా పని ఉంటే కుటుంబ సభ్యులందరూ కూడా పంచుకుంటారు కాబట్టి వ్యక్తిగతంగా వ్యక్తికి ఉండే పని భారం కాస్త తగ్గుతుంది. అట్లాగే సుఖం, సంతోషం ఇతరులతో పంచుకోవచ్చు. కుటుంబ సభ్యులందరూ ఒకే గొడుగు కింద ఉంటారు కాబట్టి కష్టం సుఖం ఏదైనా అందరూ సమానంగా పంచుకోవచ్చు. పెద్దల సలహాలు లభిస్తాయి. ఏదైనా పని చేసినప్పుడు ఆ దాంట్లో లోటుపాట్లు మనకు పెద్దలు వాళ్ళ యొక్క అనుభవాలతో మనకు చెప్పడం జరుగుతుంది. దాని ద్వారా మన పని సజావుగా సాగుతుంది. అట్లాగే బాధల్లో ఉన్నప్పుడు ఓదార్పు, అభయం లభిస్తాయి. వ్యష్టి కుటుంబం ఉందనుకో, ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఓదార్చే వాళ్ళంటూ ఎవరు ఉండరు, సలహాలు ఇచ్చే వాళ్ళంటూ ఎవరు ఉండరు. అదే ఉమ్మడి కుటుంబం అయితే అందరూ ఏం చేస్తారు? ఓదారుస్తారు కుటుంబ సభ్యుల్ని. కష్టం వచ్చినటువంటి వాళ్ళకి అభయాన్ని ఇస్తారు. కాబట్టి అట్లాంటి బాధలు లేకుండా ఉమ్మడి కుటుంబంలో సంతోషంగా ఉండవచ్చు. అందుకనే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే ప్రపంచవ్యాప్తంగా 1992వ సంవత్సరం నుంచి మే 15వ తేదీని అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా జరుపుటకు నిర్ణయించడం జరిగింది. నవంబర్ 12ను మన భారతదేశంలో జాతీయ కుటుంబ సౌహార్ద్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారు. కుటుంబానికి ప్రాధాన్యతను ఇవ్వవలసిన అవసరాన్ని ఈ దినాలు మనకు చెప్తున్నాయి. మరి భారతదేశంలో కుటుంబ సాంప్రదాయాలు వారసత్వంగా సంక్రమిస్తాయి. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా జాతీయమైన విశ్వజనీనమైన కుటుంబ భావన మన సమైక్య జీవనానికి సూత్రంగా ఉంది. మానవీయ మూల్యాలను ఉద్దీపింపజేసి సంకుచితత్వాన్ని పోగొట్టే వసుదైక కుటుంబ భావనకు భారతదేశం ప్రతీక. కష్ట సుఖాల వేళ మనిషి అవధులు మీరి కృంగిపోవటమో పొంగిపోవటమో జరుగుతుంది. పొంగిపోవడం అంటే మంచి జరిగినప్పుడు ఆనందంతో ఎగిరి గంతులు వేయడం, కష్టం వచ్చినప్పుడు తనంతకు తాను బతుకు మీద ఆశ వదులుకు పోయడం జరుగుతుంది. మరి అటువంటి సమయాల్లో
ఏం చేస్తుంది? మనకు కుటుంబం తోడుగా నిలుస్తుంది. అట్లా లేకుంటే ఏమవుతుంది? మనిషి జీవితం నిర్జీవం అవుతుంది. అప్పుడు కుటుంబ సభ్యుల ఆసరాతో జీవితం మీద ఆశ నిలుస్తుంది. అందుకే మనిషి సుఖంగా బతకాలంటే కలిసి బతకడం నేర్చుకోవాలి. నిజానికి మనం సంపద అనుకుంటే డబ్బు, విలువైన వస్తువులు అనుకుంటాం, కానీ అది నిజంగా సంపద కాదు అని మనం చెప్పవచ్చు. అనుభూతులు మరియు ఆర్తి రూపంలో ఉన్నదే నిజమైన సంపద అని చెప్పవచ్చు. మరి వీటన్నిటికీ మూలం ఎక్కడుంది? కుటుంబంలోనే ఉంది. అందుకే సుఖ సంతోషాలకు బీజం కుటుంబమే అని మనం చెప్పవచ్చు. అట్లాంటి స్ఫూర్తి మనకు ఈ పాఠం ద్వారా కలుగుతుంది. పెద్దవాళ్ళైనా వృద్ధులకు మనం ఏం చేయాలి? ఆత్మీయత అనురాగాల్ని పంచాలి. వాళ్ళతో మనం సేవాభావంతో మెలగాలి అనేది మనం ఈ పాఠంలో తెలుసుకోవడం జరుగుతుంది. పిల్లలు, మరి మనం ఇంతవరకు నేర్చుకున్న పాఠ్య భాగం ఆధారంగా మీకు ఈ కృత్యపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కృత్యపత్రం ఆధారంగా మీరు 2 భాషా సామర్థ్యాల్ని సాధించాల్సి ఉంది. కాబట్టి దాంట్లో మీకు రెండు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఒకటి ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని ప్రతిస్పందించడం. మీకు పాఠం మొదట్లో ఉన్మీకీకరణ చిత్రం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు తెలుసుకున్నాం మనం. అట్లాగే ఇక్కడ ఆ చిత్రం ఆధారంగా మీరు సొంతంగా 5 వాక్యాలు రాయండి. ఇక రెండవదైన స్వీయ రచనలో కథానిక యొక్క లక్షణాలు వివరించండి.